చెన్నై నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్లతో ఒక పక్క సముద్రపు గాలి వీస్తూ ఉండే ఒక ప్రశాంతమైన పల్లెటూరు ఉంది. దాని పేరు కదంబత్తూర్. ఆ ఊరి వాతావరణంలో ఎప్పుడూ ఒక రకమైన భయంకరమైన మాయ దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. పగటిపూట పచ్చదనం కళ్ళకు చల్లదనాన్నిస్తే, రాత్రివేళ వీచే సముద్రపు గాలి ఏదో తెలియని రహస్యాన్ని చెవిలో గుసగుసలాడుతున్నట్టుంటుంది. నగరంలోని రద్దీకి దూరంగా ప్రశాంతంగా ఉండాలని చెన్నైలోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఉన్న కార్తిక్ ఆ ఊరి పొలిమేరలో ఒక పెద్ద విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకొని తన భార్య శృతితో కలిసి అక్కడే ఉంటున్నాడు. వందల కోట్ల ఆస్తి, అద్భుతమైన కెరీర్, పైకి చూస్తే వాళ్ళది ఎవరికైనా అసూయ పుట్టించేంత పర్ఫెక్ట్ లైఫ్. కానీ ఒక భయంకరమైన వర్షం పడుతున్న అర్ధరాత్రి ఆ పర్ఫెక్ట్ లైఫ్ కాస్త ఒక నెత్తుటి పీడకలగా ఎలా మారిపోయిందో చెప్పే ఈ స్టోరీ ఖచ్చితంగా మీ రక్తాన్ని గట్టకట్టేలా చేస్తుంది. అదేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ రాత్రి ఆకాశం కటిక చీకటిగా, ఉరుములు గుండెలను పగిలేలా చేస్తున్నాయి. ఆ వర్షం నీళ్లు కేవలం నేలను మాత్రమే కాదు, ఒక మనిషిలోని భయాలను కూడా బయటకు తోడేస్తున్నాయి. అప్పుడు సమయం అర్ధరాత్రి కరెక్ట్గా 2 గంటలవుతుంది. కదంబత్తూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ అంతా కునుకు తీస్తున్నారు. బయట భయంకరమైన ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. సడన్గా పోలీస్ స్టేషన్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఆ శబ్దానికి గాఢ నిద్రలో ఉన్న కానిస్టేబుల్స్ ఉలిక్కిపడి లేచారు. ఆ స్టేషన్ తలుపులు పాతకాలపు చెక్క తలుపులు కావడంతో అవి గోడకు తగిలి చేసిన ఆ చప్పుడు స్టేషన్ దద్దరిల్లేలా చేసింది. సరిగ్గా అప్పుడే ఆ గుమ్మంలో తడిసి ముద్దైపోయిన ఒక వ్యక్తి లోపలకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని కళ్ళు భయంతో పెద్దవై ఆయాసంతో రొప్పుతున్నాడు. అతని 2 చేతులు మోచేతుల వరకు ఎర్రటి రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. ఆ వర్షపు నీటితో కలిసి కారుతున్న ఆ రక్తం పోలీస్ స్టేషన్ ఫ్లోర్ మీద ఎర్రటి చుక్కల్లా పడుతుంది. అతని ముఖంలో ఒక చెప్పలేనంత ప్రాణభయం, తప్పు చేసిన భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ప్రతాప్ వెంటనే అలర్ట్ అయి గన్ తీసి వాడి వైపు గురిపెట్టి, "ఎవడ్రా నువ్వు? చేతులకా రక్తమేంట్రా?" అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ వ్యక్తి నేలపై మోకాళ్ళ మీద కూలబడి భోరున ఏడవడం మొదలుపెట్టి, "సార్, నా పేరు కార్తిక్. నేను నా భార్యను చంపేశాను సార్. నా చేతులతోనే నా ప్రాణం లాంటి భార్యను చంపేశాను. నన్ను ఉరితీయండి సార్. దయచేసి నన్ను ఎన్కౌంటర్ చేసి చంపేయండి సార్" అని ఏడుస్తూ తన రక్తపు చేతులను నేలకేసి బాదుకున్నాడు. ఆ ఏడుపులో ఎంత నిజాయితీ ఉందంటే, ఎంతటి కఠినమైన వ్యక్తి గుండె అయినా కరిగిపోయేలాగా వాడు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. అదంతా విని ఇన్స్పెక్టర్ ప్రతాప్కు ఒక నిమిషం మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అర్ధరాత్రి స్టేషన్కు వచ్చి తన భార్యను చంపేశానని స్టేషన్లో ఇలా లొంగిపోవడం ఏంటి అని ఆశ్చర్యపోయి ప్రతాప్ వెంటనే అతనికి మంచినీళ్ళిచ్చి, "ఇప్పుడు చెప్పు కార్తిక్, అసలేం జరిగింది? నీ భార్యను ఎందుకు చంపావు? ఇంతకీ ఆమె శవం ఎక్కడుంది?" అని ప్రశాంతంగా వివరాలు అడిగాడు. "సార్, గత కొన్ని రోజులుగా నాకు నా భార్య శృతికి మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. 100 కోట్లు సంపాదించినా మా ఇంట్లో ప్రశాంతత లేదు సార్. రోజు ఏదో ఒక కారణంతో ఇద్దరి మధ్య అగ్నిపర్వతం బద్దలైనట్టు అరుపులు, కేకలు ఉంటున్నాయి. ఈరోజు రాత్రి ఆ గొడవ తారాస్థాయికి చేరి ఇద్దరూ ఒకరినొకరం దారుణంగా తిట్టుకున్నాం. కోపంతో శృతి నన్ను బలంగా నెట్టడంతో నేను వెళ్ళి టీపాయ్ మీద పడ్డాను. దాని మీద ఉన్న గాజు ఫ్లవర్ వాజ్ కింద పడి ముక్కలయ్యింది. ఆ క్షణంలో నాకు కోపం కంట్రోల్ కాలేదు సార్. నా చేతికి దొరికిన ఒక డంబుల్ రాడ్ తీసుకొని శృతి తల మీద బలంగా కొట్టాను. ఆమె తల పగిలి రక్తం చిమ్మి నా కళ్ళ ముందే గిలగిలా కొట్టుకుంటూ నా భార్య ప్రాణాలు వదిలేసింది సార్. నా చేతుల నిండా ఉంది ఆమె రక్తమే. ఆ క్షణంలో నా బుర్ర పనిచేయలేదు సార్. ఏ రాడ్డుతో అయితే నేను కొట్టానో ఆ రాడ్డుకి ఉన్న రక్తం చూసి నాకు భయమేసింది. పోలీసులు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారని భయపడి శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి మా ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టు కింద ఒక పెద్ద గొయ్యి తీసి అందులో పూడ్చేశాను. కానీ సార్, ఆమె చచ్చిపోతున్నప్పుడు నన్ను చూసిన ఆ చూపులు నన్ను వెంటాడుతున్నాయి. ఆ నరకం నేను భరించలేను సార్. అందుకే నేరుగా ఇక్కడికే వచ్చేశాను" అని కార్తిక్ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఇది విన్నాక ప్రతాప్కి కేసు క్లియర్గా అర్థమైంది. భార్యాభర్తల గొడవలో కోపంతో జరిగిన హత్య ఇది అని అతనికి అర్థమైపోయింది. హంతకుడు దొరికాడు. నేరం అతనే ఒప్పుకున్నాడు. దాంతో ప్రతాప్ వెంటనే తన టీంని తీసుకొని కార్తిక్ని జీప్లో ఎక్కించుకొని ఆ అర్ధరాత్రి ఆ వర్షంలోనే
వాళ్ళ ఫామ్ హౌస్కి బయలుదేరాడు. వర్షం ఏ స్థాయిలో ఉందంటే జీపు వైపర్స్ ఎంత వేగంగా కదులుతున్నా ముందున్న దారి సరిగ్గా కనిపించడం లేదు. ఆ భయంకరమైన వాతావరణంలో కూడా జీప్లో ఉన్న కార్తిక్ మౌనంగా ఏడుస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ప్రతాప్ కార్తిక్ ఫామ్ హౌస్కు చేరుకున్నాడు. ఆ ఫామ్ హౌస్ చాలా విశాలంగా, చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలతో ఒక కోటలా ఉంది. లోపల ఇల్లంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. ఆ చీకట్లో ఆ ఫామ్ హౌస్ ఒక శ్మశానంలా కనిపిస్తుంది. గాలికి ఊగుతున్న చెట్ల నీడలు దయ్యాల్లాగా గోడల మీద పడుతున్నాయి. ప్రతాప్ తన టీంతో కలిసి టార్చ్ లైట్లు వేసుకొని నేరుగా ఇంట్లోని పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టుంది. ఆ చెట్టు కింద మట్టి, కొత్తగా తవ్విన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షానికి ఆ మట్టి కాస్త బురదగా మారింది. అప్పుడు కార్తిక్ ఏడుస్తూ, అక్కడే సార్, ఆ మట్టి కిందే నేను శృతిని పూడ్చాను. నా చేతులతో నేను చేసిన పాపం అక్కడే ఉంది సార్ అని నేల మీద పడిపోయాడు. అప్పుడు ప్రతాప్ తన కానిస్టేబుల్స్ని పిలిచి తవ్వండి అని ఆర్డర్ వేశాడు. పారలు తీసుకొని 3 కానిస్టేబుల్స్ ఆ వర్షంలోనే మట్టిని తవ్వడం మొదలుపెట్టారు. పార మట్టిలోకి దిగుతున్న ప్రతిసారి కార్తిక్కి తన గుండెల్లో గుణపంతో పొడిచినట్టు అనిపిస్తుంది. తన భార్య శవాన్ని పోలీసుల కళ్ళెదుట ఎలా చూడాలన్న భయంతో కార్తిక్ కళ్ళు మూసుకున్నాడు. 2 అడుగులు తవ్వారు, 3 అడుగులు తవ్వారు, 4 అడుగులు తవ్వారు. అప్పుడు సడన్గా ఒక కానిస్టేబుల్ తవ్వడం ఆపి, సార్, ఇక్కడ అసలు శవం లేదు సార్ అని ఆశ్చర్యంగా అన్నాడు. అది విన్న ప్రతాప్కి కోపం వచ్చి, ఏయ్, సరిగ్గా తవ్వండి, వీడక్కడే పూడ్చానంటున్నాడు కదా అంటూ తను కూడా వెళ్ళి తవ్వడం మొదలుపెట్టాడు. అలా ఏకంగా 5 అడుగుల లోతు గొయ్యి తీశారు. కానీ ఆ మట్టిలో శవం లేదు. కనీసం ఒక రక్తపు చుక్క కూడా లేదు. శవాన్ని పూడ్చిపెట్టిన ఏ ఒక్క ఆనవాళ్లు కానీ, కనీసం ఆమె బట్టలు చిరిగిన ఆనవాళ్లు కానీ అక్కడ లేవు. అంతా ఉట్టి మట్టి మాత్రమే ఉంది. దీంతో ప్రతాప్కి చిర్రెత్తుకొచ్చి వెళ్ళి కార్తిక్ కాలర్ పట్టుకొని గాల్లోకి లేపి, ఎరా, మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నావా? నువ్వు చెప్పిన శవం ఎక్కడుందిరా? నువ్వు పూడ్చింది ఇక్కడే అయితే ఆ శవం ఏమైనా గాల్లో కలిసిపోయిందా అని గట్టిగా అరిచాడు. దాంతో కార్తిక్ కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. వాడు పిచ్చోడిలా గొయ్యిలోకి చూస్తున్నాడు. వాడికి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ కలిగింది. గంట క్రితం తను స్వయంగా తన భార్య శవాన్ని మోసుకొచ్చి ఇక్కడే పూడ్చిన సీన్ వాడి కళ్ళ ముందే కదులుతుంది. కానీ కళ్ళ ముందున్న ఆ గోతిలో కేవలం మట్టి మాత్రమే ఉంది. ఏ శవం లేదు. అప్పుడు కార్తిక్, సార్, నిజం సార్, గంట క్రితం నేను నా చేతులతో ఇక్కడే పూడ్చాను సార్. కావాలంటే నా చేతులకు ఉన్న రక్తం చూడండి సార్. ఇది నా భార్య రక్తం సార్. శవం ఇక్కడే ఉండాలి. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి అని గొంతు చించుకొని అరుస్తున్నాడు. అయితే సరిగ్గా ఆ క్షణంలో ఎవరూ ఊహించని, గుండెల్ని పిండేసే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. కార్తిక్ ప్యాంటు జేబులో ఉన్న అతని మొబైల్ ఫోన్ రింగ్ అయింది. ఆ అర్ధరాత్రి ఆ గందరగోళంలో ఆ ఫోన్ రింగ్ టోన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతాప్ అతని జేబులో నుంచి ఆ ఫోన్ తీసుకొని చూడగా అది ఒక వాట్సాప్ వీడియో కాల్. ఆ కాల్ చేస్తున్న వ్యక్తి పేరు చూడగానే ఇన్స్పెక్టర్ ప్రతాప్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ వీడియో కాల్ చేస్తున్న వ్యక్తి పేరు మై లవ్ శృతి అని ఉంది. అవును, మీరు వింటున్నది 100% నిజమే. కార్తిక్ భార్య శృతి నంబర్ నుండే కార్తిక్కు వాట్సాప్ వీడియో కాల్ వస్తుంది. ప్రతాప్ కాల్ లిఫ్ట్ చేసి స్క్రీన్ వైపు చూశాడు. కార్తిక్ కూడా భయంతో వణుకుతూ ఆ స్క్రీన్ వైపు చూశాడు. ఆ వీడియో కాల్లో అవతల ఉన్నది శృతి. ఆమె చక్కగా మేకప్ వేసుకొని చాలా సంతోషంగా నవ్వుతూ కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్లో లండన్ బ్రిడ్జి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ఆమె మాట్లాడుతూ, హాయ్ కార్తిక్, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? వర్క్లో బిజీగా ఏమైనా ఉన్నావా ఏంటి? నేను లండన్కి వచ్చి వారం అయిపోయింది కదా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను డార్లింగ్. ప్రాజెక్ట్ పని కూడా పూర్తయిపోయింది. రేపే నాకు ఫ్లైట్ ఉంది. ఎల్లుండి ఉదయానికల్లా నేను మన ఇంట్లో ఉంటాను. అయినా ఇంత నైట్ వానలో తడుస్తూ ఏం చేస్తున్నావు? సరే సరే, నేను షాపింగ్కి వెళ్తున్నా. లవ్ యూ సో మచ్ డార్లింగ్ అని ఎంతో న్యాచురల్గా నవ్వుతూ కాల్ కట్ చేసింది శృతి. ఆ వీడియో కాల్ కట్ అవ్వగానే ఆ వర్షంలో ఆ పెరట్లో ఏర్పడిన నిశ్శబ్దం ఒక శ్మశానంలో ఉండే సైలెన్స్ కంటే 100 రెట్లు భయంకరంగా ఉంది. కానిస్టేబుల్స్కి మైండ్ బ్లాక్ అయిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. వారం క్రితం లండన్ వెళ్ళిన భార్యను గంట క్రితం వీడు చంపి ఇక్కడ ఎలా పూడ్చగలడు అని ప్రతాప్ కార్తిక్ వైపు చాలా విచిత్రంగా చూస్తున్నాడు. అటు కార్తిక్కి ఊపిరాడటం లేదు. వాడి మెదడు పగిలిపోయేలా అనిపిస్తుంది. అప్పుడు వాడు తన 2 చేతులను ఆ చేతులకు అంటి ఉన్న రక్తాన్ని చూసి పిచ్చోడిలా బిక్కమొహం వేసి, ఏంటి సార్ ఇది? అసలేంటి సార్? శృతి వారం క్రితమే లండన్ వెళ్ళిపోయిందా? మరి గంట క్రితం నాతో గొడవ పడింది ఎవరు సార్? నేను తల పగలగొట్టి చంపింది ఎవరిని సార్? అసలు నేను ఇక్కడ పూడ్చింది ఎవరిని సార్ అని కార్తిక్ జుట్టు పీక్కుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ,
పిచ్చోడిలా నవ్వుతూ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ని చెన్నైలోని ఒక పెద్ద సైకియాట్రిక్ హాస్పిటల్లో అంటే మానసిక వైద్యశాలలో జాయిన్ చేశారు. 3 టాప్ డాక్టర్లు కార్తీక్ని టెస్ట్ చేశారు. గంటల తరబడి అతని బ్రెయిన్ వేవ్స్ని, సైకలాజికల్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేశారు. ఫైనల్గా ప్రతాప్కి వాళ్ళు ఒకటే రిపోర్ట్ ఇచ్చారు. కార్తీక్కి సివియర్ స్కైజోఫ్రేనియా మరియు హెల్యూజినేషన్స్ ఉన్నాయి ఇన్స్పెక్టర్. అతను పూర్తిగా భ్రమల్లో బతుకుతున్నాడు. శృతి లండన్కి వెళ్ళిపోయినా సరే ఆమె తన పక్కనే ఉన్నట్టు అతను ఊహించుకుంటున్నాడు. అతను ఒంటరిగా గొడవపడి ఎవరినో చంపినట్టు, ఎవరినో పూడ్చినట్టు అతనే ఒక కథను సృష్టించుకొని అదే నిజమని నమ్మాడు. ఇక అతని చేతులకున్న రక్తం అంటారా, బహుశా అతను ఏదైనా జంతువును చంపి ఆ రక్తం అంటించుకొని ఉంటాడు. దిస్ ఈజ్ ఏ పక్కా మెంటల్ కేస్ అని తేల్చి చెప్పారు. శృతి వారం క్రితమే ఫ్లైట్ ఎక్కినట్టు ఇమిగ్రేషన్ రికార్డ్స్ కూడా పక్కాగా ఉన్నాయి. ఆమె చేసిన వీడియో కాల్ రికార్డు కూడా ఫేక్ కాదు. ఆమె నిజంగానే లండన్లో ఉంది. విమానాశ్రయం కెమెరాల్లో కూడా ఆమె వెళ్ళిన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్కి అంతా క్లారిటీగా అర్థమైపోయింది. ఇది ఒక పిచ్చోడు చేసిన హంగామా అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎవరూ చనిపోలేదు, ఏ హత్య జరగలేదు కాబట్టి కేసును క్లోజ్ చేయాలని పైనుండి ప్రతాప్కి ఆర్డర్స్ వచ్చాయి. ప్రతాప్ కూడా సరే అని ఆ ఫైల్ని మూసేశాడు. కానీ ఇన్స్పెక్టర్ ప్రతాప్కి ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక పాతకాలపు లాజిక్కులని మాత్రమే నమ్మే కరుడుగట్టిన పోలీస్ ఆఫీసర్. అతని బుర్రలో ఒకటే పాయింట్ పదే పదే తిరుగుతుంది. ఒక మనిషికి పిచ్చి పట్టి భ్రమపడితే తనకు తాను ఊహించుకోగలడు, కానీ వాడు చెప్పిన ప్రతి డీటెయిల్ అంత స్పష్టంగా ఎలా ఉంటుంది? కార్తిక్ ఇచ్చిన స్టేట్మెంట్లోని ఒకే ఒక్క లైన్ ప్రతాప్ మెదడును తొలిచేస్తుంది. అదేంటంటే, చనిపోయే ముందు ఆమె నన్ను బలంగా నెట్టేసింది. నేను పడటంతో టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ పగిలిపోయింది. ఆ తర్వాతే నేను ఆమెను చంపాను అని అన్నాడు కార్తిక్. ఒకవేళ కార్తిక్కి పిచ్చి పడితే ఎవరూ లేకపోయినా వాడు ఊహించుకొని అరిస్తే ఆ ఫ్లవర్ వాస్ దానంతటా అదే ఎలా పగిలిపోతుంది? ఏదో ఒక భౌతిక శక్తి తగలకుండా ఒక గాజు కుండి తనంతట తాను పగిలే అవకాశం లేదు కదా అని ప్రతాప్ పోలీస్ బుర్రా లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టింది. దీంతో ప్రతాప్ వెంటనే కేసు ఫైల్ టేబుల్ మీద వదిలేసి ఒంటరిగా తన జీప్ తీసుకొని మళ్ళీ కార్తీక్ విలాసవంతమైన ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఇల్లంతా వెతికి హాల్లోకి వచ్చాడు. అప్పుడు కార్తీక్ చెప్పినట్టే అక్కడ సోఫా ముందు ఉన్న టీపాయ్ పక్కన ఒక గాజు ఫ్లవర్ వాజ్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయి కింద పడి ఉంది. అది చూడగానే ప్రతాప్ గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. కార్తీక్ చెప్పింది అతని భ్రమ కాదు, అక్కడ నిజంగానే ఒక పెనుగులాట జరిగింది అని ప్రతాప్కి అర్థమైంది. ప్రతాప్ తన చేతులకి గ్లౌజులు వేసుకొని ఆ పగిలిన గాజు పెంకులను చాలా నిశితంగా గమనించాడు. ఆ ఖరీదైన పాలరాయి నేల మీద పడి ఉన్న ప్రతి చిన్న గాజు ముక్కను తన డేగ కళ్ళతో స్కాన్ చేశాడు. అప్పుడు అందులో ఒక పదునైన గాజు ముక్కకు ఒక ఎర్రటి రక్తపు మరక అంటి ఉంది. ఎవరో ఆ పెంకుల మీద పడ్డారు. ఆ గాజు ముక్క వాళ్ళ చర్మాన్ని కోసుకుంటూ లోపలికెళ్ళింది అని అర్థం చేసుకున్న ప్రతాప్ వెంటనే ఆ రక్తపు మరక ఉన్న గాజు ముక్కను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి, డాక్టర్, నాకు ఈ రక్తం ఎవరిదో తెలియాలి, జంతువుదా లేదంటే మనిషిదా అనేది నాకు పక్కాగా తెలియాలని చెప్పాడు. 2 గంటల తర్వాత డాక్టర్ ప్రతాప్ని తన క్యాబిన్లోకి పిలిచాడు. డాక్టర్ ముఖంలో ఒక విచిత్రమైన షాక్ ఉంది. డాక్టర్ చేతిలో ఉన్న ఆ ఫైల్లో దాగి ఉన్న నిజం ప్రతాప్ ఊహలకు కూడా అందలేదు. ఇన్స్పెక్టర్, ఇది జంతువు రక్తం కాదు, 100% ఇది ఒక ఆడమనిషి రక్తం, అది కూడా ఇదొక 24 గంటల క్రితమే పడిన తాజా రక్తం అని ఒక పెద్ద బాంబు పేల్చాడు డాక్టర్. ఆ మాట వినగానే ప్రతాప్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అతని కాళ్ళ కింద భూమి కదిలిపోయిన ఫీలింగ్ కలిగింది. శృతి ఏమో లండన్లో బతికే ఉంది. ఆమె వీడియో కాల్ చేసింది. అంటే ఇంట్లో చనిపోయింది ఖచ్చితంగా శృతి కాదు, కానీ ఇంట్లో ఆడమనిషి రక్తం ఉంది. పూలకుండి పగిలింది. కార్తిక్ చేతుల నిండా రక్తం ఉంది. అంటే కార్తిక్ చెప్పినట్టే అక్కడ ఒక మర్డర్ జరిగింది. మరి కార్తిక్ ఆ రాత్రి చేతులారా కొట్టి చంపింది ఎవరిని? ఆ చీకట్లో శృతి అనుకొని వాడు ఇంకో ఆడదాన్ని చంపాడా? ఒకవేళ చంపితే ఆ శవం ఏమైంది? కార్తిక్ పూడ్చిన గొయ్యిలో శవం ఎందుకు మాయమైంది? ఒకవేళ శవాన్ని వేరే ఎవరో తీసుకెళ్తే అసలు ఆ ఇంట్లోకి కార్తిక్, శృతి తప్ప మూడో మనిషికి ఎంట్రీయే లేదు కదా. సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నిటినీ ఛేదించుకొని బయట వ్యక్తులు లోపలికి రావడం అసాధ్యమని ప్రతాప్కి తెలుసు. కార్తిక్ నిజంగానే హంతకుడా, లేదంటే వాడికే తెలియని ఒక భయంకరమైన సైకలాజికల్ వలలో వాడు చిక్కుకున్నాడా? అసలు బతికున్న ఆ శవం ఎవరు? శృతి ఆడుతున్న డెడ్లీ మైండ్ గేమ్ వెనక ఉన్న ఆ పచ్చి వాస్తవమేంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ మన వీడియోలను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్
మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పిన ఆ మాటలు వినగానే ఇన్స్పెక్టర్ ప్రతాప్కు కాళ్ళ కింద భూమి కదిలిపోయిన ఫీలింగ్ కలిగింది. ఆ గాజు పెంకు మీద ఉన్నది ఒక ఆడమనిషి రక్తం. అది కూడా నిన్న రాత్రి పడిన తాజా రక్తం. అంటే కార్తిక్ ఆ చీకట్లో ఎవరినో ఒక ఆడదాన్ని కొట్టి చంపాడు. అది శృతి కాదు. ఎందుకంటే ఆమె వారం క్రితమే లండన్ వెళ్ళిపోయి వీడియో కాల్ చేసింది కాబట్టి. కార్తిక్ చేతుల నిండా ఉన్న రక్తం ఖచ్చితంగా ఆ ఇంట్లో చనిపోయిన ఎవరో గుర్తు తెలియని మహిళదే. మరి ఆ శవం ఏమైంది? కార్తిక్ స్వయంగా పూడ్చిన ఆ మట్టి గొయ్యిలో నుంచి ఆ శవం గాల్లో ఎలా కలిసిపోయింది? గాల్లో శవాలు మాయం కావడం కేవలం సినిమాల్లోనే సాధ్యం. కానీ నిజ జీవితంలో ప్రతి నేరస్తుడు ఖచ్చితంగా ఒక ఆధారాన్ని వదిలి వెళ్తాడని ప్రతాప్ బలంగా నమ్మాడు. దీంతో ప్రతాప్ మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేయడం మొదలుపెట్టింది. అప్పుడే ప్రతాప్కి మైండ్ బ్లాక్ అయ్యే కిరాతకమైన నిజం ఒకటి అర్థమైంది. కార్తిక్కి పిచ్చి రాలేదు, వాడికి పిచ్చి తెప్పించారు. ఒక మనిషి మెదడుని భ్రమల్లోకి నెట్టేసి వాడి చేతే ఒక మర్డర్ చేయించి దాన్ని వాడికే తెలియకుండా మాయం చేసి వాణ్ణి ఒక పిచ్చోడిగా ప్రపంచానికి చూపిస్తున్నారని ప్రతాప్కి అర్థమైంది. దాంతో ప్రతాప్ వెంటనే సైకియాట్రిక్ హాస్పిటల్కి బయలుదేరాడు. మెంటల్ వార్డులో ఎక్కడ చూసినా మందుల వాసన గుబాలిస్తుంది. కార్తిక్కి జరిగిన అన్యాయం ప్రతాప్లో కసిని మరింత పెంచింది. అక్కడ కార్తిక్ చేతులకు బేడీలు వేసి మత్తుమందిచ్చి ఒక పిచ్చోడిలా మంచానికి కట్టేశారు. అది చూసిన ప్రతాప్ వెంటనే డాక్టర్లను పక్కకు పంపేసి వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ని పిలిపించి కార్తిక్ బ్లడ్ మరియు వెంట్రుకల శాంపిల్స్ని తీసుకొని అత్యవసరంగా టాక్సికాలజీ టెస్ట్కి పంపించాడు. కరెక్ట్గా 2 గంటల్లో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసి ప్రతాప్ రక్తం అగ్నిపర్వతంలా మరిగిపోయింది. అందులో ఉన్న మెడికల్ టెర్మినాలజీ ప్రతాప్ ఊహించిన పచ్చి వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది. అదేంటంటే కార్తిక్ రక్తంలో గత 6 నెలలుగా స్కోపోలమైన్ మరియు కొన్ని అత్యంత ప్రమాదకరమైన హెల్యూజెనిక్ డ్రగ్స్ అంటే భ్రమలు కలిగించే మందులు కలుస్తున్నాయి. ఈ డ్రగ్స్ని ఎవరైనా రోజువారీ ఫుడ్లో కొద్ది కొద్దిగా ఇస్తే ఆ మనిషికి తన మెదడు మీద కంట్రోల్ తప్పుతుంది. లేనివి ఉన్నట్టు కనిపిస్తాయి. తీవ్రమైన భయం, పిచ్చి లక్షణాలు బయటపడతాయి. అవును, కార్తిక్కి ఎలాంటి జబ్బు లేదు. రోజు వాడు తాగే కాఫీలోనో ఫుడ్లోనో తన భార్య శృతి ఈ డ్రగ్స్ని కలిపి వాడిని ఒక సైకలాజికల్ పేషెంట్లా మార్చేసింది. శృతి వేసిన ప్లాన్ ఎంత భయంకరంగా ఉందో ప్రతాప్కి కల్లారా కనిపించింది. నిజానికి శృతి కార్తిక్ని చంపేస్తే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆమె దొరికిపోయే ఛాన్స్ ఉంది. అదే కార్తిక్కి విడాకులిస్తే ఆ 100 కోట్ల ఆస్తిలో సగం మాత్రమే ఆమెకు వస్తుంది. అదే కార్తిక్కి మెంటల్గా పిచ్చి పట్టిందని చట్టం ముందు నిరూపించి వాడిని ఆ మెంటల్ హాస్పిటల్లో పడేస్తే వాడి 500 కోట్ల ఆస్తి, బ్యాంక్ అకౌంట్స్, వాడి పేరు మీద ఉన్న షేర్లు మొత్తం ఆమె చేతికే వస్తాయి. ఈ పక్కా ప్లాన్ కోసం శృతి వాడిన ఆయుధం కార్తిక్ మెదడు. చట్టంలోని లొసుగులను, సైకియాట్రీ మెడికల్ రిపోర్ట్స్ని తన స్వార్థానికి వాడుకోవాలన్న ఆమె బ్లడీ మాస్టర్ ప్లాన్ ఇది. కానీ ప్రతాప్ ముందున్న అసలు ప్రశ్న ఒక్కటే. ఆ రాత్రి ఫామ్ హౌస్లో కార్తిక్ చేతిలో చనిపోయిందెవరు? ఆ శవాన్ని మాయం చేసిందెవరు? శృతి ఏమో లండన్లో ఉంది. అంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ని ఇక్కడే చెన్నైలో ఎగ్జిక్యూట్ చేస్తున్న ఇంకో మాస్టర్ మైండ్ ఉన్నాడు. అంటే శృతికి ఒక క్రైమ్ పార్ట్నర్ ఉన్నాడు అని అర్థమైన వెంటనే ప్రతాప్ శృతి కాల్ డేటా రికార్డ్స్, ఆమె బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నీ జల్లెడపట్టాడు. గత 6 నెలలుగా ఆమె ఒకే నెంబర్కి 100 సార్లు మాట్లాడింది. ఆ నెంబర్ జీవన్ అనే వ్యక్తిది. ఆ జీవన్ ఎవరో కాదు, శృతికి కాలేజీ రోజుల నాటి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాడు చెన్నైలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు మోడలింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ప్రతాప్ వెంటనే జీవన్ మోడలింగ్ ఏజెన్సీ రికార్డ్స్ చెక్ చేశాడు. వాడి ఏజెన్సీలో పనిచేసే మాయా అనే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గత 2 రోజుల నుండి కనిపించట్లేదు. మాయ ఫోటో చూడగానే ప్రతాప్కి పజిల్ మొత్తం అర్థమైపోయింది. మాయా కరెక్ట్గా శృతి హైట్, అదే హెయిర్ స్టైల్, చీకట్లో చూస్తే అచ్చం శృతిలాగే ఉండే ఫిజికల్ పర్సనాలిటీ ఉన్న ఒక పేదింటి అమ్మాయి. అప్పుడు ప్రతాప్కి ఆ రాత్రి ఫామ్ హౌస్లో జరిగిన కిరాతకమైన డెత్ గేమ్ మొత్తం కళ్ళ ముందు సినిమాలాగా కనిపించింది. ఇదొక మాస్టర్ పీస్ ఆఫ్ క్రైమ్. వారం క్రితమే శృతి ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళిపోయింది. అలా వెళ్లే ముందు కార్తిక్కి ఆ డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చి వెళ్ళింది. ఆ రాత్రి వర్షం పడుతుండగా జీవన్ ఆ మాయను తీసుకొని ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. మాయకి ఇదంతా ఒక రియాలిటీ షో ప్రాంక్ వీడియో అని నమ్మించాడు. అమాయకురాలైన మాయ ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వస్తుందన్న ఆశతో జీవన్ చెప్పిందల్లా గుడ్డిగా నమ్మి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళింది.
జీవన్ ఆమెకు శృతి వేసుకునే డ్రెస్ వేసి శృతి వాడే పర్ఫ్యూమే కొట్టాడు. కరెంటు కట్ చేసి ఆమెను ఇంట్లోకి పంపాడు. అప్పటికే ఆ డ్రగ్స్ వల్ల విపరీతమైన భయంతో భ్రమల్లో ఉన్న కార్తిక్ ఆ చీకట్లో ఆ పర్ఫ్యూమ్ వాసనకు, ఆ హైట్కి ఖచ్చితంగా ఆ చీకట్లో ఉన్నది తన భార్య శృతే అని 100% నమ్మాడు. కరెక్ట్గా అప్పుడే జీవన్ బయట నుండి ఒక రాయి విసిరి ఇంటి కిటికీ అద్దం పగలగొట్టాడు. ఆ శబ్దానికి కార్తిక్కి పిచ్చెక్కిపోయింది. ఎవరో దొంగలొచ్చారని భయపడి కిందకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చీకట్లో మాయను చూసి దొంగ అనుకొని ఆమెను కొట్టబోయాడు. మాయ కూడా భయపడి వాడిని గట్టిగా నెట్టేసింది. ఆమె నెట్టగానే వాడు వెళ్ళి టీపాయ్ మీద పడ్డాడు. దాని మీద ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడి పగిలిపోయింది. మాయ ఆ చీకట్లో తప్పించుకొని పారిపోవడానికి చూసి కింద పడగా ఆ గాజు ముక్క ఆమె కాలుకు కోసుకొని దాని మీద రక్తం అంటింది. మాయ భయంతో అరుస్తుంటే ఆ మత్తులో ఉన్న కార్తిక్కి ఆమెవరో కనపడలేదు. తన భార్య తన మీద కోపంతో అరుస్తుందేమో అనుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన చేతికి దొరికిన డంబుల్ ఇనుపరాడ్డుతో శృతి అనుకొని మాయ తల మీద బలంగా కొట్టాడు. దెబ్బకి మాయ అక్కడికక్కడే చచ్చిపోయింది. పాపం ఆ మాయ అరుపులు ఆ ఉరుముల శబ్దంలో కలిసిపోయాయి. ఒక పేద అమ్మాయి ప్రాణం 100 కోట్ల కుట్రలో బలైపోయింది. డ్రగ్స్ భ్రమలో ఉన్న కార్తిక్ తను చంపింది తన భార్య శృతినే అని డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే మాయ తల పగిలి ఆమె మొహమంతా రక్తంతో తడిచిపోయింది. దాంతో కార్తిక్ ఏడుస్తూ ఆమెను పెరట్లోకి లాక్కెళ్లి పూడ్చేశాడు. కార్తిక్ ఆ వర్షంలో మాయ శవాన్ని పూడ్చేంత వరకు బయట కాపు కాసిన జీవన్ వెంటనే ఆ పెరట్లోకొచ్చి మాయ శవాన్ని బయటకు తీసి ఆ గొయ్యిని మళ్ళీ మామూలుగా మట్టితో కప్పేసి ఇంట్లోని ఫ్లోర్ మీద ఎక్కడా కూడా రక్తం లేకుండా పక్కాగా క్లీన్ చేసి మాయ శవాన్ని తన కారు డిక్కీలో వేసుకొని అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. ఇక్కడ కార్తిక్ స్టేషన్లో నేరం ఒప్పుకోగానే టైం చూసుకొని లండన్లో ఉన్న శృతి వీడియో కాల్ చేసి నేను లండన్లోనే ఉన్నాను డార్లింగ్ అని ఎంతో అమాయకంగా మాట్లాడింది. దాంతో కార్తిక్ వాడికి వాడే నేను పూడ్చిన శవం మాయమైపోయింది, అసలు చంపింది నేనేనా, నా భార్య బతికే ఉందా అని వాడి మైండ్ బ్లాక్ అయిపోయి ఒక పిచ్చోడిగా పూర్తిగా మారిపోయాడు. డాక్టర్లు పోలీసులు అందరూ వాడికి మెంటల్ అని ఫిక్స్ అయ్యారు. ఎలాంటి మాయలు ఎలాంటి డీప్ ఫేక్ టెక్నాలజీ లేకుండా కేవలం ఒక మనిషి భయాన్ని వాడి మెదడును వాడుకొని ఒక భార్య ఆమె ప్రియుడు ఆడిన 100 కోట్ల సైకలాజికల్ ట్రాప్ ఇది. కానీ ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడో ఒక తప్పు చేస్తాడు కదా. అలాగే జీవన్ కూడా ఒకే ఒక్క తప్పు చేశాడు. వాడికి తెలియకుండా పగిలిన ఆ గాజు ముక్క మీద ఉన్న ఒక చిన్న రక్తపు మరక ప్రతాప్ కంటపడింది. ప్రతాప్ వెంటనే ఆ జీవన్ మొబైల్ సిగ్నల్స్ని వాడి కారు ఫాస్టాగ్ డేటాను ట్రాక్ చేశాడు. ఆ రాత్రి ఫామ్ హౌస్ నుండి జీవన్ కారు నేరుగా తిరువల్లూరు హైవే వైపు వెళ్ళింది. అక్కడ జీవన్కి సంబంధించిన ఒక పాత గోడౌన్ ఉన్నట్టు ప్రతాప్కి తెలిసింది. దాంతో ప్రతాప్ తన టాస్క్ ఫోర్స్తో వెళ్ళి ఆ గోడౌన్ని చుట్టుముట్టాడు. ఆ పాడుబడిన గోడౌన్ బయట ఎలాంటి శబ్దాలు లేవు. పోలీసులు 4 వైపుల నుండి ఆ గోడౌన్ని సైలెంట్గా కవర్ చేశారు. లోపల జీవన్ మాయ శవాన్ని యాసిడ్లో కరిగించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రతాప్ సడన్గా లోపలికి వెళ్ళి జీవన్ తల పగలకొట్టి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. మాయ శవం కూడా దొరికింది. ఒక 2 దెబ్బలు 3rd డిగ్రీ వాడగానే జీవన్ శృతి ప్లాన్ మొత్తం పూసగుచ్చినట్టు కక్కేశాడు. మరుసటి రోజు ఉదయం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో శృతి లండన్ నుండి ఫ్లైట్ దిగింది. ఆమె ముఖంలో ఒక అబద్ధపు బాధ ఉంది. అయ్యో, నా భర్తకు పిచ్చి పట్టిందా, నా అమాయకపు భర్తను నేను ఎలాగైనా కాపాడుకోవాలి అని మీడియా ముందు నాటకాలు ఆడుతూ బయటకొచ్చింది. కానీ లోపల మాత్రం ఆమె నేను 100 కోట్లకు మహారాణి అయిపోయాను అని తెగ ఆనందపడుతుంది. కెమెరాల ముందు ఆమె కార్చిన మొసలి కన్నీళ్లు ఎవరికీ అనుమానం రాని విధంగా ఉన్నాయి. తాను వేసిన 100 కోట్ల స్కెచ్ సక్సెస్ అయిందన్న గర్వం ఆమె నడకలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎయిర్పోర్ట్ అరైవల్ గేట్ దగ్గర ఇన్స్పెక్టర్ ప్రతాప్ తన జీపుకు ఆనుకొని నిలబడి ఉన్నాడు. అతని పక్కనే చేతులకు బేడీలు వేసుకొని తలదించుకొని జీవన్ కూడా నిలబడి ఉన్నాడు. జీవన్ని చూడగానే శృతి ముఖంలో నకిలీ బాధపోయి నిజమైన షాక్ వచ్చింది. ఆమె కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ కలిగింది. ప్రతాప్ నవ్వుతూ శృతి దగ్గరికి వెళ్ళి ఆ నెత్తురు అంటిన గాజు ముక్క ఉన్న ప్లాస్టిక్ కవర్ని ఆమె కళ్ళకు చూపిస్తూ, ఏంటమ్మా శృతి, లండన్ వాతావరణం ఎలా ఉంది? నీ భర్తను పిచ్చోణ్ణి చేసి సైకియాట్రిక్ వార్డులో పడేయాలని భలే ప్లాన్ వేశావు. నీ గేమ్ ఎంత కిరాతకంగా ఉందంటే వాడు నిజంగానే వాడిని వాడు ఒక హంతకుడు అని నమ్మి ఏడుస్తున్నాడు. కానీ ఆ చీకట్లో జీవన్ గాడు వదిలేసిన ఈ చిన్న గాజు పెంకు ఇప్పుడు నీ మెడకు ఉరితాడుగా మారింది. యువర్ గేమ్ ఈస్ ఓవర్ శృతి, యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ ద మర్డర్ ఆఫ్ మాయా అండ్ అటెంప్ట్ టు మర్డర్ ఆఫ్ యువర్ హస్బెండ్ అని ఆమె చేతులకు బేడీలు వేశాడు. ఇప్పుడు శృతి ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె ఆడిన ఆ రియలిస్టిక్ మైండ్ గేమ్
చట్టం చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. హాస్పిటల్లో ఉన్న కార్తీక్కి ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి నెమ్మదిగా సాధారణ స్థితికి తీసుకొచ్చారు. తన భార్య తనను ఒక పిచ్చోడిగా మార్చడానికి కిరాయి మనిషిని పెట్టి తన చేత ఒక ప్రాణం తీయించిందని తెలిసినప్పుడు కార్తీక్ ఎంతో కుమిలిపోయాడు. కానీ చట్టం దృష్టిలో ఒక మహిళను చంపినప్పటికీ అతను ఒక బాధితుడు మాత్రమే. దయ్యాలు, భూతాలు ఎక్కడో ఉండవు. డబ్బు కోసం కట్టుకున్న వాళ్లను పిచ్చోళ్లను చేసే మనుషుల మెదళ్లలోనే ఉంటాయని చెప్పే ఒక అద్భుతమైన కళ్ళు చెదిరే సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ కేసు పోలీస్ ఫైల్స్లో మిగిలిపోయింది. మనిషి మెదడును భయపెట్టి కంట్రోల్ చేయొచ్చు, కానీ రక్తం ఎప్పటికీ అబద్ధం చెప్పదు అని నిరూపించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ లాజిక్కి దొరికిన అద్భుతమైన విజయం ఇది. మీకు గనుక ఈ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.